దక్షిణ భారత రాష్ట్రాల్లో జనాభా నియంత్రణపై ఈ ప్రాంత నేతలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై చర్చ ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ఇంకాస్త ప్రాధాన్యం సంతరించుకుంది. జనాభా నియంత్రణ, దానితో ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా తమిళనాడు, ఏపీ వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం డీలిమిటేషన్ ప్లాన్ గురించి తెలిసినప్పటి నుంచి ఈ ఆందోళన మరింత పెరిగింది. ఇంతకీ ఏంటి సమస్య? కేంద్రం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనకి దక్షిణాది జనాభాకి లింక్ ఏంటి? ఇందుకైనా సీఎంలు కంగారు పడుతున్నారు? ఒకప్పుడు ఒకరిద్దరు ముద్దు, ముగ్గురు అసలే వద్దు అంటూ జనాభా నియంత్రణపై ప్రభుత్వాలే ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు కాలం మారింది. జనాభా నియంత్రణ చేయొద్దు, ముగ్గురు పిల్లలు అంతకు మించి అయితేనే ముద్దు అంటున్నారు. ఒకరిద్దరు వద్దే వద్దని సలహాలిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పిలుపునిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటూనే భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల ఉనికి సన్నగిలుతుందని చెబుతున్నారు. ఈ నేతలు పిల్లలపై చేసిన వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్లాన్, దాని ప్రభావం జనాభా తగ్గుతున్న దక్షిణాది రాష్ట్రాలపై ఎలా ఉండబోతుందనే చర్చను మరోసారి తీసుకొచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధ జనాభా పెరిగి యువత శాతం తగ్గిపోయే ప్రమాదముందన్నారు. దేశహితం, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభా పెరుగుదలకు ఆడపడుచులు కృషి చేయాలని సీఎం కోరారు. రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధ జనాభా పెరిగి యువత శాతం తగ్గిపోయే ప్రమాదముందన్నారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనకుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులుగా చేస్తూ చట్టం కూడా తీసుకొస్తామని సంచలన ప్రకటన చేశారు. అలాగే అక్టోబర్ 21న తమిళనాడులోని హిందూ మత ధర్మాదాయ శాఖలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో 16 మంది పిల్లల్ని కనాలని ప్రజలను ఆశీర్వదించి పాత సాంప్రదాయాన్ని ఉదహరించారు. దక్షిణాదిలో తక్కువ సంతానోత్పత్తి రేట్ల వల్ల ఈ ప్రాంత రాజకీయ శక్తి బలహీనపడుతుందని అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతున్న వైనంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఏపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించడం, దంపతులకు ఎక్కువ మంది పిల్లలు పుట్టేలా ప్రోత్సహించే కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే పాత చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే గతంలో ఉన్న ఇద్దరు పిల్లల చట్టాన్ని ఆగస్టు 7న రాష్ట్ర కేబినెట్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు మాత్రమే పోటీకి అర్హులయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనేక జిల్లాల్లో యువత ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారని చంద్రబాబు తాజాగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రులు చంద్రబాబు, స్టాలిన్ వేర్వేరు సందర్భాల్లో మాట్లాడినప్పటికీ వారి వ్యాఖ్యలు దక్షిణ భారతదేశంలో క్షీణిస్తున్న జనాభా, పెరుగుతున్న వృద్ధాప్య జనాభా ప్రభావాలను స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాదిలో 2047 వరకు మాత్రమే జనాభా ప్రయోజనముందని, 2047 తర్వాత యువకుల కంటే వృద్ధులు ఎక్కువ మంది ఉంటారని అంచనా వేశారు. జపాన్, చైనా, ఐరోపాలోని అనేక దేశాల్లో ప్రస్తుతం ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నట్లు నేతలు వెల్లడించారు. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనడం ప్రజల బాధ్యత అంటూ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో సీట్ల ప్రాతినిధ్యం మీద జనాభా నియంత్రణ చూపించే ప్రభావాన్ని చర్చించారు. నిజానికి కేంద్రం జనాభా ఆధారంగా నిధులను రాష్ట్రాలకు పంచడం మీద ఎంతో కాలంగా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వయసు గురించి చంద్రబాబు ప్రస్తావించగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం గురించి స్టాలిన్ మాట్లాడారు. సంవత్సరాలుగా దక్షిణ భారత రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. జనన నియంత్రణ చర్యల నుంచి మహిళలకు విద్య అందించడం వరకు జనాభా స్థిరీకరణలో దక్షిణ భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
పనిచేసే వయస్సున్న జనాభా తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో సహకరించే వారి సంఖ్య తగ్గిపోతుంది. పెన్షనర్లు, ఆరోగ్య భద్రత అవసరమయ్యే వృద్ధుల నిష్పత్తి పెరుగుతూ యువత తగ్గిపోతే ఇది కుటుంబాలపై, ప్రభుత్వాలపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. నిజానికి ఉత్తర భారత రాష్ట్రాలు తమ జనాభాను నియంత్రించడానికి ఏమీ చేయట్లేదు. కానీ కుటుంబ నియంత్రణ చర్యలను అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఇక ఈ వైరుధ్యం ఇలాగే కొనసాగితే 2 దశాబ్దాల్లో దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.